హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు రచ్చ చేసే మన టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఈరోజొక సాలిడ్ న్యూస్ ఉంది. అది వింటే ఒక పక్క బాధేస్తుంది, ఇంకో పక్క ఫుల్ కిక్ వస్తుంది. అదేంటంటే 2026లో మన టాప్ టియర్ హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ల కొత్త సినిమాలను సిల్వర్ స్క్రీన్ మీద చూడడం దాదాపు కష్టమేనట. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఫ్యాన్స్కి ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ లేకుండా బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి కల్ట్ క్లాసిక్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి దూసుకురాబోతున్నాయి. ఏ హీరో సినిమా ఎప్పుడు వస్తుందో, ఆ బ్యాడ్ అండ్ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మన మూవీ మ్యాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాటర్కొస్తే, దేవరా సెన్సేషనల్ హిట్ తర్వాత తారక్ ఫ్యాన్స్ అంతా ప్రశాంత్ నీల్తో వస్తున్న డ్రాగన్ వర్కింగ్ టైటిల్ పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. అసలు ఈ సినిమా 2026 సంక్రాంతికే రావాలి, కానీ జూన్ 25కి పోస్ట్పోన్ అయింది. అయితే లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆ డేట్కి కూడా రావడం కష్టమేనట. ఎందుకంటే షూటింగ్ ఇంకా 40–50% మాత్రమే కంప్లీట్ అయిందట. సో ఈ ఇయర్ తారక్ కొత్త సినిమా లేనట్లే. కానీ ఫ్యాన్స్ని ఖుషీ చేయడానికి మే 20న తారక్ బర్త్డే సందర్భంగా డబుల్ బోనాన్జా రెడీ అవుతోంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన రిజల్ట్ రాకపోయినా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించిన ఊసరవెల్లి, ఆంధ్రవాల సినిమాలు ఆ రోజున రీరిలీజ్ కాబోతున్నాయి. సో మే 20న థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు. ఫ్యాన్స్ మహేష్ని స్క్రీన్ మీద చూసి అప్పుడే 2 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఏకంగా జక్కన్న ప్రాజెక్ట్తోనే రాబోతున్నాడు. కాబట్టి నెక్స్ట్ మూవీ కోసం ఇంకో ఏడాది పైనే వెయిట్ చేయక తప్పదు. అయితే ఈ లాంగ్ గ్యాప్ని ఫీల్ చేస్తూ వస్తున్న రిలీజ్లు మహేష్ ఫ్యాన్స్కి ఊపిరిపోస్తున్నాయి. ఇప్పటికే అతడు, బిజినెస్ మ్యాన్, ఖలేజా థియేటర్లని ఊపేశాయి. ఇక నెక్స్ట్ మే 29న అతిథి మూవీ 4K వర్షన్తో గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. వాస్తవానికి ఇదే డేట్కి పోకిరిని కూడా ప్లాన్ చేశారు. కానీ పూరీ జగన్నాథ్ గారి పాత బకాయిలు క్లియర్ అయ్యే వరకు ఆయన సినిమాలను ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. దాంతో పోకిరి రిలీజ్కి ప్రెజెంట్ బ్రేక్ పడింది. ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ మామూలుగా లేదు. రాజాసాబ్తో హాయ్ చెప్పిన హనురాఘవపూడి డైరెక్షన్లో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సినిమా రావడానికి ఇంకా కనీసం 6 నెలల టైం పడుతుంది. ఈ గ్యాప్లో ఫ్యాన్స్కి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఏంటంటే, ప్రభాస్ కెరియర్లో బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్, కల్ట్ క్లాసిక్ డార్లింగ్ సినిమా ఏప్రిల్ 23న 4Kలో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ వింటేజ్ లుక్స్, ఆ క్యూట్ రొమాన్స్ని బిగ్ స్క్రీన్ మీద మళ్లీ ఎక్స్పీరియన్స్ చేయడానికి డార్లింగ్స్ అంతా రెడీ అయిపోండి. సో ఇది మ్యాటర్ ఫ్రెండ్స్. కొత్త సినిమాలు లేటవుతున్నా ఈ రిలీజులతో మాత్రం థియేటర్లలో పండగ వాతావరణం గ్యారంటీ. మరి మీరు ఈ మూడింట్లో ఏ రిలీజ్ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన మూవీ మ్యాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో కిరాక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మూవీ మ్యాడ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.